అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ప్రభువా, నీవెవడవని అతడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగానే ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియో పుచ్చుకొనకుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మీరు చేసిన సహాయముకై స్తుతిస్తూ చదవబడిన వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినాలని, నీ స్వరాన్ని వినాలని ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉండగా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. చదవబడిన వాక్య భాగంలో నుంచి మేము ఏదైతే నేర్చుకోవాలో ప్రభువా మాకు నేర్పించండి. నీ దాసుడు బలహీనుడు, శిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకొనమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ బైబిల్ పఠనంలో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏమైంది? మనం చదువుకున్న ఈ భాగము మనందరికీ బాగా పరిచయం ఉన్న భాగమే. మనం అపోస్తలుల కార్యములో లైన్గా ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటికే 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. పోయిన వారము ఆ నపుంసకుడు, ఐతోఫీల నపుంసకుడు ఫిలిప్పు ద్వారా ఏ విధంగా రక్షించబడ్డాడో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. మొదటి వచనములో సౌలు ఇంకను అని చదువుతాం. ఇంకను అంటే ఇంతకుముందు ఇట్లనే చేస్తున్నాడు, ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడని. చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం, ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి
దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేయుచుండెను. సౌలు ఎంత మూర్ఖుడంటే ఆ ఇంటికి పోయి ఇంటి వారి పర్మిషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇంట్లోకి పోయి పురుషులను స్త్రీ అని కూడా చూడనమాట, లాక్కొని అంటే ఇక్కడ ఈడ్చుకొని అని ఉంది. ఏడవడం అంటే ఒక జంతువును, పశువును పట్టుకొని ఈడ్చినట్లు ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసి వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు. అట్లా యెరూషలేములో ఉన్న దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అయితే 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా ఆగకుండా ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు, హత్య కూడా చేస్తున్నాడు. ఇది ఆయనకి ఎట్లా పెట్టుకున్నాడంటే ప్రాణాధారమైనట్టు, అంటే నా బతుకు తెరువు ఇదే అన్నట్టు సౌలు దేవుని దాసులను బెదిరించడము, దేవుని దాసులను హత్య చేయాలి, చంపాలి, ఇదే నా బతుకు తెరువు అన్నట్లు సౌలు అలా సంఘాన్ని పాడు చేస్తూ వస్తున్నాడు. 2వ వచనములో ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొంటే వారిని తెచ్చి ఏం చేస్తాడంటే చెరసాల్లో బంధించి వారిని ఏం చేస్తాడు? చిత్రహింసలకి గురి చేసేవాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు దమస్కు కూడా పోయి అక్కడున్న క్రైస్తవులను కూడా ఏం చేయాలి? హింసించాలి అని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికార పత్రాలు తీసుకొని దమస్కు వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లల్ని హింసించడానికి, దేవుని సంఘాన్ని ఏం చేయాలి? పాడు చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. చూడండి, పౌలుగా మారకముందు సౌలు ఎంత భయంకరమైన వ్యక్తో చూడండి. అయితే సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంత బాధపడినాడో చూడండి. మారిన తర్వాత సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఆయన ఈ మాటలు చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము ఎన్నో వచనం? 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తులందరిలో, ఎందుకన్నాడు తక్కువవాడనని? తర్వాత అంటాడు, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు నేను యోగ్యుడను కాని. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు ఆయన. ప్రభువుని ఎరగక ముందు సంఘాన్ని ఎంతో హింసించినందుకు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన బాధపడుతూ, అసలు నేను అపోస్తులందరిలో నేను ఎవరిని తక్కువ వాడను. ఎందుకు అంటే దేవుని సంఘాన్ని ఏం చేశానో? హింసించాను. దేవుని సంఘాన్ని హింసించినందుకు అసలు నేను అపోస్తలుడని పేరు పెట్టుకోవడానికి కూడా నేను యోగ్యను కాను అని బాధపడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయం పరిచయుడనై ఆసక్తి విషయముల సంఘమును చాలేము. ఆసక్తి విషయంలో సంఘాన్ని నేనేం చేశాను? హింసించాను. ఒకప్పుడు ఆయన సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు. చాలా సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. పూర్వమందు
యోధా మతస్థుడనై ఉన్నప్పుడు ఇక్కడి నుంచి గమనించండి, నేను దేవుని సంఘమును ఎట్లా హింసించాడంటే అపరిమితంగా. అపరిమితం అంటే ఇంకా పరిమితి లేదు. ఎంత భయంకరంగా హింసించాడంటే ఇంకా పరిమితి లేకుండా దేవుని ప్రజల్ని ఘోరంగా హింసించిన వాడు. అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు, నాశనం చేస్తూ వచ్చినాడు. ఎంతమందిని చంపిండో ఏమో మరి. కాబట్టి పౌలే సౌలుగా ఉన్నప్పుడు ఎట్లా చేశాడో చెప్తున్నాడు ఆయన. నేను సంఘాన్ని హింసించాను, ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేను అపోస్తలుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నేను ఒకప్పుడు సంఘాన్ని ఆసక్తిగా ఏం చేశాను, హింసించాను. అంతేకాదు ఎంత హింసించానంటే పరిమితి లేకుండా అపరిమితంగా హింసించాను అన్నాడు. అని ఇదంతా ఎందుకు చేశాడంట అంటే తిమోతికి రాస్తూ చెప్తాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 12-13. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక మొదట ఏమన్నాడు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను అన్నాడు. 13వ వచనం చివరిలో తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. పౌలు సంఘాన్ని హింసించేటప్పుడు ఆయన తెలిసి చేయలేదు, తెలియక చేసినాడు. యేసు ప్రభు ఎవరో తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రజలను గూర్చిన అవగాహన లేదు ఆయనకి, తెలియక చేసినాడు. అందుకే తిమోతి, నేను దోషకుని హింసకుని హానికరుడను ఇవన్నీ ఎందుకు చేశానంటే తెలియక అవిశ్వాసం వలన చేశాను. సరే, సౌలైతే తెలియక చేశాడు. ఇప్పుడు మనము సంఘాలను తెలిసి పాడు చేస్తున్నారు, అది బాధ. యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు, సంఘం అంటే ఏంటో మనకు తెలుసు. కానీ తెలిసి సంఘాలను ఏం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. సౌలు కంటే మనం ఎట్లాంటి వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఎంత భయంకరమంటే బైబిల్లో ఉంది, తెలియక తప్పు చేస్తానంటే ఒక్క దెబ్బే పడుతుందంట, తెలిసి తప్పు చేస్తే 2 శిక్ష. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయము ఎన్నో వచనం చూడండి. ఎన్నో వచనమమ్మా? 10వ వచనమ్మా. 10వ వచనం ఎక్కడుంది? లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు ఎవరికంట? యజమానుని చిత్తమెరిగి ఆ చిత్తము చొప్పున జరిగించని వానికి. మనకు తెలుసు యేసు ప్రభు దేవుడని తెలుసు, సంఘాన్ని ప్రేమించి రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడని తెలుసు, సంఘం అంటే దేవుని ప్రజలని తెలుసు. తెలిసి సంఘానికి మేలు చేయాలని తెలిసి కూడా సంఘాన్ని కీడు చేసామనుకోండి, ఏం పడుతుంది అంటే అనేక దెబ్బలు పడతాయంట, మామూలు దెబ్బలు కాదు. ఇంకా కింద అంటాడు 48లో, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. అంటే తెలియక చేస్తేనేమో కొద్దిగా దెబ్బలు పడతాయి, తెలిసి కూడా ఇట్లా చెయ్యొద్దు అని తెలిసి కూడా చేస్తే మాత్రం అనేక దెబ్బలు పడతాయంట. అందుకని ప్రియులారా,
మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు నిజంగానే సంఘాన్ని హింసించినాడు. ఎంత నష్టపరిచినాడంటే చాలా భయంకరంగా నష్టపరిచినాడు. అయితే పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు కానీ సంఘము కానీ సంఘ విలువలు కానీ తెలియదు. ఆయన తెలియక అట్లా చేసినాడు. ఈనాడు దేవుని ప్రజలమని చెప్పుకుంటూ కూడా మనము దేవుని సంఘానికి నష్టం చేస్తే దేవుడు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుని సంఘానికి ఎన్నడూ మనము నష్టము చేయకూడదు. కాబట్టి ఇక్కడ సౌలు సంఘాన్ని నాశనం చేయడం అనేది తనకు ప్రాణాధారంగా పెట్టుకున్నాడంట. నా బతుకు తెరువే ఇదని పెట్టుకున్నాడంట. ఎంత భయంకరంగా తయారైపోయినాడంటే అంతగా తయారైపోయినాడు. అయితే ఇప్పుడు చూడండి 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఈయన ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడంట? దమస్కు దగ్గరకు వచ్చాడు. యెరూషలేములో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను దమస్కు వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను హింసించడానికి నాకు అధికార పత్రాలు ఇమ్మని ఇప్పించుకొని గుర్రం ఎక్కి, ఆయన ఒక్కడే కాదు ఇంకా కొన్ని భాగాలు చదివితే బైబిల్ ఆయనతో కొందరు వస్తున్నారు. అందుకే తర్వాత అంటాడు, ఆయన కింద పడినప్పుడు అక్కడ చూస్తాం ఏమని 6వ వచనం చూస్తాం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు అని చదువుతాం. సౌలు ఒక్కడు పోతలేడు, సౌలుతో కూడా ఒక గుంపుని వేసుకున్నాడు. ఇంకా కొన్ని ఈ అపోస్తుల కార్యాలు చూస్తే ఆయన వెంట చాలామంది ఉన్నారు. ఈ గుంపు అంతటిని వేసుకొని ఏం చేస్తున్నాడు? దమస్కులో ఉన్న దేవుని సంఘాన్ని పాడు చేయడానికి బయలుదేరి ఇప్పుడు దమస్కు దగ్గరకు వచ్చాడంట. వచ్చినప్పుడు ఏమైందంటే ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఈ వెలుగు ఎలాంటి వెలుగు చూడండి, 22వ అధ్యాయం. ఇదే అపోస్తుల కార్యములో 22వ అధ్యాయం 6వ వచనం. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి ఏ వెలుగు? దీనికి చదివించాను నేను, గొప్ప వెలుగు. ఇంకొక మాట చూడండి, 28వ అధ్యాయము. ఇదే అపోస్తుల కార్యములో 26వ అధ్యాయం 26వ అధ్యాయము 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట. ఎలాంటి వెలుగంట? అక్కడ చూడ ఆ మాట ఉంది, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. 22వ అధ్యాయంలో ఏమో గొప్ప వెలుగని చూశాం. 26వ అధ్యాయంలో సూర్య తేజస్సు కంటే ఇంకా మిక్కిలి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. మనం సూర్యుని వెలుగును దగ్గరకు చూస్తామా అండి? ఇప్పుడు ఆ వెలుగు ఏమైందంటే సౌలు దగ్గరికి వచ్చింది. ఎలాంటి వెలుగు? సూర్యుని కంటే మిక్కిలి, ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎంత ఎక్కువ తెలియదు. అంత గొప్ప వెలుగు సౌలు దగ్గరికి వచ్చి దాని చుట్టూ ప్రకాశించింది. సూర్యుడు దూరం ఉంటేనే ఏమైందండి? ఎండాకాలం వస్తుంది, చచ్చిపోతాం కదా, వేడికి చచ్చిపోతాం. ఆ వేడికి తట్టుకోవడానికి ఎన్ని బాధలు పడతామో. అదే సూర్యుడు కనుక రోజుకి వచ్చినాక దగ్గరికి, ఇంకా భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమవుతారు? వేడికి తట్టుకోలేక చచ్చిపోతారు. సూర్యుని కంటే మిక్కిలి గొప్ప వెలుగు సౌలు దగ్గరకు వచ్చి చుట్టూ ప్రకాశించింది. ప్రియులారా, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దర్శనం ఆలోచించండి.
అందుకని ఆయన చుట్టూ ఆ వెలుగు ఏమైంది? ప్రకాశించెను. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో, ఇప్పుడు 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో, ఇప్పుడు ఆయన గుర్రం నుంచి ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు. నేల మీద పడిన తర్వాత ఆయనకు ఒక స్వరం వినపడుతుంది. ఏమని? సౌలా సౌలా అని 2 సార్లు పిలిచే ఒక స్వరం వినపడుతుంది. 2 సార్లు ఒక వ్యక్తిని పిలిచామంటే దాని అర్థం ఏంటండి? మాట్లాడే వ్యక్తి ఏదో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడని. బైబిల్లో కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తిని 2 సార్లు పిలిచినట్టు మనం చూస్తాం. ఇప్పుడు మీకు ఒక పరీక్ష, అట్లా పిలిచిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని గుర్తు చేస్తారా? ఒకటి చెప్పండి, గట్టి చెప్పాలా? సమయాలు గుర్తుకొచ్చిండా? ఓకే. ఇంకా ఆదాముని పిలిచిండా? రిఫరెన్స్ చెప్తారా? ఆదామా నీవెక్కడున్నావు అన్నాడు. ఆదామా అనిలే. ఇంకా అబ్రహాం, వెరీ గుడ్. ఆదికాండం 22:11 మొట్టమొదటిగా అబ్రహామును పిలిచినాడు. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచిన. చాలమ్మ. మనము మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు 2 సార్లు పిలిచినాడు. అబ్రహామా. దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెట్టినాడు. నీకు ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు. అబ్రహాముకు దేవుని మీద ఎంత విశ్వాసమో, కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును బంధించి దాని మీద పడుకోబెట్టినాడు. ఖడ్గము తీసుకొని చంపడానికి ఎత్తగానే పైనుంచి స్వరం వినపడుతుంది, అబ్రహామా అని. అబ్రహామును 2 సార్లు పిలిచినాడు. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషేను కూడా మోషే అని దేవుడు పిలుస్తాడు. 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆదట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. చాలమ్మ. రెండవదిగా మోషేను కూడా ఐగుప్తుకు పంపడానికి దేవుడు మోషేను 2 సార్లు పిలిచినాడు. మోషే అని. తర్వాత మీరు చెప్పినట్టు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమై సమూయేలు అని పిలిచినాడు. ఇప్పుడు మరొక పరీక్ష మీకు ఏంటంటే, కొత్త నిబంధనలు ఎవరన్నా పిలిచారా అని. కొత్త నిబంధనలో కూడా పిలిచినాడు యేసుప్రభు. ఎవరండి? మార్తా. వెరీ గుడ్. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. యేసు ప్రభు బేతనియాకు వచ్చినప్పుడు మార్త ఇంట్లో చేర్చుకుంది. మరియేమో యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. కానీ మార్త ఇంట్లోకి వెళ్ళింది, కిచెన్లోకి వెళ్ళింది. ప్రభువుకి ఇష్టమైన భోజనం చేద్దామని ప్రయాసపడుతూ ఉంది. మరి ఆ ప్రయాసపడేటప్పుడు మరి చెయ్యి గాలిందో చెయ్యి కోసుకుందో తెలియదు. మరి లోపల నుంచి కోపంగా బయటకు వచ్చి
యేసుక్రీస్తునంది, ప్రభువా నీ కొరకు నేను లోపల ఎంతో ప్రయాసపడుతుంటే నాకు సహకరించడానికి మరియను పంపించకుండా నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, నా మీద నీకు చింత లేదు అని యేసుక్రీస్తు మీదనే నిందేసింది. నా మీద నీకు చింత లేదు అంటే యేసుప్రభు అన్నాడు, అసలు అంత పని నిన్ను ఎవరు పెట్టుకోమన్నారు అన్నాడు. మార్తా మార్తా నువ్వు విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతున్నావు, అయితే అవసరమైంది ఒక్కటే అని చెప్పినాడు. మార్తను 2 సార్లు పిలిచినాడు. అట్లాగే పేతురును కూడా సీమోను సీమోను అని 2 సార్లు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు చాలేమ్మ మిమ్మల్ని ఏం చేశాడు, కొరుక్కున్నాడు. సాతానుడు అంట యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఏం చేస్తాను, నీ శిష్యులను ఒకసారి జల్లిస్తాను, గోధుమలను జల్లించినట్లు జల్లిస్తాను అన్నాడంట. అయితే యేసుప్రభు ఏం చేశాడు, ఈ 32లో, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాడు. అంటే జల్లించడానికి యేసుప్రభు అనుమతి ఇచ్చాడు, కానీ నమ్మకం నుంచి తప్పిపోకుండా ఆయన తండ్రిని వేడుకున్నాడు. కాబట్టి సీమోను సీమోను, సాతానుడు మిమ్మల్ని జల్లియడానికి నన్ను అడిగాడయ్యా అని చెప్తున్నాడు. ఇలా బైబిల్లో అబ్రహామును అబ్రహామ అని పిలిచినాడు, మోసేను మోసే అని పిలిచినాడు, సమూయేలును సమూయేలు అని పిలిచినాడు. తర్వాత కృత నిబంధనలో మార్తా అన్నాడు, పేతురును సీమోను అన్నాడు. ఇక్కడ దమస్కు మార్గంలో ప్రభు సౌలును దర్శించి సౌలా అన్నాడు. అని నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడు, 5వ వచనం, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. సౌలా ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు అని యేసుప్రభు అడిగితే ఆయన అంటున్నాడు, ప్రభువా అసలు నువ్వెవరు అంటే ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును. అసలు సౌలు హింసిస్తుంది సంఘమున యేసున? సంఘాన్ని హింసించడం అంటే యేసు ప్రభుని హింసించినట్టే. బైబిల్లో దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చి, మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. అంటే దేవుని పిల్లల్ని ముడితే దేవుని కంట్లోంచి నీళ్ళు వస్తాయి. తెలుసు ఈ సంగతి? చాలామందికి ఈ సంగతి తెలుసు, కానీ దేవుని పిల్లల్ని హింసించడం మానడం లేదు. ప్రియులారా, సౌలు సంఘాన్ని హింసిస్తుంటే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, నా సంఘముని ఎందుకు హింసిస్తున్నావు అని లేదు. సంఘాన్ని హింసించడం, దేవుని పిల్లల్ని హింసించడం ప్రభువుని హింసించడమే. అందుకే జకర్యా 2:8లో దేవుడు అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొట్టు ముట్టినట్టు. యెషయా గ్రంథంలో కూడా అన్నాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. దేవుని పిల్లలు బాధపడితే ఎవరికి బాధ అండి? దేవునికి బాధ. దేవుని పిల్లల్ని బాధ పెడుతున్నామంటే దేవుణ్ణి బాధ పెడుతున్నామని అర్థం. బైబిల్లో చూడండి, యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు. మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? మత్తయి సువార్త 25లో అన్నాడు, ఏమన్నాడు, నేను ఆకలి కొంటే మీరు అన్నం పెట్టారు, దప్పి కొంటే నీళ్ళు ఇచ్చారు, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు,
హాస్పిటల్లో ఉంటే వచ్చారు. ఇట్లా చెప్తుంటే వాళ్ళు అనుకున్నారు, అసలు ఈయనకి ఎప్పుడు ఇవన్నీ మనం చేశాం అని వాళ్ళు అనుకుంటుంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏమని, ఇదిగో అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి, కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. అంటే దేవుని పిల్లలకి ఏదైనా మేలు చేస్తే మన ప్రభువుకు చేసినట్టే అయినప్పుడు మన దేవుని పిల్లల్ని హింసించడం కూడా అది దేవునికి హింస చేసినట్టే, దేవుణ్ణి బాధ పెట్టినట్టే. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని పిల్లల్ని కాదులే, నేను మనుషుల్ని హింసిస్తున్నాను అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఈ సంగతిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనము దేవుని పిల్లల్ని హింసించడం దేవుణ్ణి హింసించడమే, ప్రభువుని హింసించడమే. ఈ సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ సంగతి తెలిసి కూడా ఏం చేస్తున్నామండి, ఒకరికి ఒకరు విరోధం, ఒకరికి విరోధంగా ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి కక్షలు. ఎంత విరోధ భావం అంటే అంత విరోధ భావం. ఇంకా వదిలిపెడితే ఇంకా చంపుకోవడం ఒకటి తక్కువైపోయింది క్రైస్తవుల మధ్య. అలాంటి భయంకరమైన విద్వేషాలు ఎవరి మధ్య అంటే దేవుని ప్రజల మధ్యనే ఉన్నాయి. అట్లా ఉంటే ప్రియులారా, యేసు క్రీస్తుకి విరోధంగా క్రీస్తును దుఃఖపెడుతున్నామని మనం మర్చిపోవద్దు. కాబట్టి యేసు ప్రభు సౌలుతో ఏమంటున్నాడంటే, నీవు నన్ను హింసించుచున్నావు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లల్ని ఎప్పుడు మనం హింసించొద్దు. దేవుని పిల్లల్నే కాదు, దేవుని స్వరూపంలో ఉన్న ఏ మనిషిని కూడా హింసించకూడదు. ఎందుకంటే దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని మనం ప్రేమించాలి, ద్వేషించకూడదు. ఎందుకంటే దేవుని స్వరూపం అతనిలో ఉంది. అతడు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా దేవుని పోలిక అతనిలో ఉంది. కాబట్టి మనం ప్రేమించాలి అంతే. అందుకనే ప్రేమించాలి, చేయగలిగితే సహాయం చేయాలి అంతే. కీడు చేయడం అనేది దేవుని పిల్లల యొక్క లక్షణము కాదు. చూడండి, యోహాను పత్రికలో యోహాను అంటాడు, ఏమంటాడు, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఏమంటాడు, ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. తర్వాత 12వ వచనం, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతన్ని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కనుకనే కదా. కయ్యేను వంటి వారమై ఉండరాదు అని. కయ్యేను ఎవరంటే దుష్టుని సంబంధి. అందుకే సహోదరుని ఏం చేశాడు, చంపాడు. చంపడం అనేది పాపం, పాపము చేయువాడు దుష్టుని సంబంధి. అందుకే 10వ వచనములు అంటాడు, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. మనం చేసే పనులను బట్టే దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరో తేటపడుతుంది. అందుకనే దేవుని పిల్లలు పాపము చేయరు, కీడు చేయరు. ఇంకా చూడండి, 3వ పత్రిక అనుకుంటా, యోహాను రాసిన 3వ పత్రిక ఎన్నో వచనం అది చూడండి, మేలు చేయువాడు 11వ వచనం, ప్రియుడా
చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేసేవాడు దేవుని సంబంధి. మీరు చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన జీవితంలో ఎక్కడన్నా కీడు చేసినట్లు కనపడుతుందండి? ఎక్కడ కనపడదు. యేసుక్రీస్తు అందరికీ మేలు చేశాడు. ఇంకా ఎవరికి మేలు చేశాడంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేసినాడు. యేసుక్రీస్తు అందరికీ మేలు చేసేవాడు. అందుకనే 145వ కీర్తన 9వ వచనములో యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. ఆయన మంచివారికి చేస్తాడు, చెడ్డవారికి కూడా ఉపకారం చేస్తాడు. కృతజ్ఞత లేని వారికి కూడా లోకసువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఆయన ఉపకారం చేసేవాడు ఆయన. కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా కీడు చేసేది అది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు. అందుకే సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తుంటే దమస్కు మార్గములో ప్రభు దర్శించి ఆయన ఏమన్నాడు? సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. ఆయన అన్నాడు, అసలు నువ్వెవరు అంటే నీవు హింసించుచున్న యేసును అని చెప్పినాడు. ఇప్పుడు 6వ వచనం, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, లేచి నువ్వు ఎక్కడికి పోవాలి? పట్టణంలోనికి వెళ్ళము. ఎందుకన్నాడు పట్టణంలోనికి వెళ్ళమన్నాడంటే, ఆల్రెడీ ఒక మాట అన్నాడు సౌలు, ఇక్కడ లేదు ఆ మాట. చూడండి, 22వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఇది అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. యేసుక్రీస్తు నీవు హింసించుచున్న యేసునని చెప్పిన తర్వాత సౌలు ఏమన్నాడంటే, ప్రభువా నేనేమి చెయ్యవలెను అని అడిగినాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అనేసరికి అసలు నువ్వేం చేయాలో నేను చెప్తా కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి? పట్టణం ఎదురుగా ఉండే ఆ పట్టణంలోకి వెళ్ళమన్నాడు. వాస్తవంగా సౌలు వచ్చేటప్పుడు ఏం చేశాడు అంటే ఆల్రెడీ ప్లాన్తోనే వచ్చినాడు కదా. దమస్కు వెళ్ళాలి, అక్కడ దేవుని ప్రజలను హింసించాలి, మొత్తం ప్లాన్ తోటే వచ్చినాడు. కానీ దమస్కు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు దర్శించినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన ప్లాన్లన్నీ గల్లంత అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు అంటున్నాడు. వాస్తవంగా ప్రభు దర్శించకముందు నేను ఇట్లా చేస్తా ఒకవేళ అనుకున్నాడేమో, దమస్కు పోయిన తర్వాత అసలు దొరికినట్టు నేను ఏం చేస్తాను తెలుసా అని అంత ఉక్రోషంతో వస్తున్నాడేమో. కానీ ప్రభు దర్శించిన తర్వాత ఆయన అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. బైబిల్లో ఈ వచనం చదివినప్పుడు నాకు కొన్ని వచనాలు గుర్తుకొచ్చినాయి. చూడండి, కీర్తనలు 33వ కీర్తన 33వ కీర్తన 10వ వచనం. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. అన్యజనుల ఆలోచనలు ఏం చేస్తాడంటే ఆయన వ్యర్థం చేస్తాడు. సౌలు ఆలోచించుకుంటూ వచ్చిన ఆలోచనలన్నీ ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? వ్యర్థం చేసినాడు. ఆయన ఆలోచనలన్నీ నిష్ఫలం చేసినాడు. తర్వాత 11వ వచనములు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు
దేవుని ఆలోచన ఎల్లప్పుడూ ఉండేది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతలు 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను నిలవదు. యెహోవాకు విరోధమైన జ్ఞానం కానీ వివేచన కానీ ఆలోచన కానీ ఏం కాదు, నిలవదు. సౌలు దేవునికి విరోధంగా ఆలోచించినాడు. ప్రభువుకు విరోధంగా ఎన్నో పనులు చేద్దామని వస్తున్నాడు, కానీ అది నిలవకుండా ప్రభు కొట్టేసినాడు. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మనిషి హృదయంలో ఏం పుడతాయంట? అనేక ఆలోచనలు పుడతాయి, కానీ అవన్నీ జరగవు. ఎందుకంటే దేవుని తీర్మానం ఏదైతే చేస్తాడో అది దేవుడు స్థిరపరుస్తాడు. సౌలు హృదయంలో దమస్కు వెళ్ళాలి, అక్కడ విశ్వాసులందరినీ చంపాలి, చాలా ఇబ్బంది పెట్టాలి, సంఘాన్ని పాడు చేయాలి అన్న ఆలోచనతో బయలుదేరి వచ్చాడు. కానీ సౌలు ఆలోచనలన్నీ దేవుడు వ్యర్థం చేసినాడు. ఆయన ఆలోచనలు నిష్ఫలం చేసినాడు. దేవునికి విరోధమైన ఆలోచన కానీ వివేచన జ్ఞానం ఏదైనా అది నిలవదు అన్నాడు. కాబట్టి దేవుడే సౌలు యొక్క ఆలోచనలు కొట్టివేసి ఇప్పుడు సౌలు అడుగుతున్నాడు, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో ఏం చేయబడుతుంది, తెలపబడుతుంది అన్నాడు. తర్వాత 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై. ఇప్పుడు సౌలును ఆ వెలుగు ప్రకాశించి మాట్లాడేటప్పుడు సౌలుకేమో ఎవరు కనపడుతున్నారు చెప్పండి? యేసుప్రభు కనపడుతున్నాడని బైబిల్లో ఉంది. అయితే 7వ వచనంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులకి ఎవరు కనపడలేదు? ఏ మనిషి కనపడలేదు. ఆ మాట చూడండి. అతనితో 7వ వచనం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు స్వరం విన్నారు కానీ ఎవరిని చూడక. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సౌలుకు ఒక్కనికే యేసుప్రభు కనపడినాడా లేదా? మీకు డౌటేనా? సరే, ఆ వచనాలు చదివిస్తాను చూడండి. కిందికి రండి. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద, అంటే సౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరు కనపడినారు? యేసు ప్రభు సౌలుకు కనపడినాడు. నీకు కనబడిన ప్రభు అయిన యేసు. చాలేమ్మ. తర్వాత ఇదే అధ్యాయము 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు బర్నబా సౌలు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అతడు త్రోవలు ఎవరిని చూశాడు? ఇప్పుడు దమస్కు మార్గంలో ఆ వెలుగు ప్రకాశించినప్పుడు స్వరమే కాదు సౌలు వినది, యేసుక్రీస్తు కూడా ఆయనకి కనిపించినాడు. అవే మనం చదువుతున్నాం. యేసు ప్రభు సౌలుకు కనిపించి, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ప్రభు ఎదురుగా నిలబడి మాట్లాడినాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, సౌలు దగ్గరికి ఎవరన్నా వెళ్ళి సువార్త చెప్తే వినేటట్లు లేడు ఆయన. అందుకనే యేసుక్రీస్తే ఏమైనాడండి, ఆయన దగ్గరకు వచ్చినాడు. యేసుక్రీస్తు కనపడితే ఇంక లొంగకపోతే అట్లా చెప్పండి. అందుకే దుర్మార్గునికి యేసు ప్రభు ప్రత్యక్షమై, ఏమయ్యా నన్నే హింసిస్తావా అని మాట్లాడితే, అయ్యా తప్పైపోయింది చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటే,
అప్పుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు చెప్పను కానీ పట్టణంలోకి పద, ఆడికి పోయిన తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తా అన్నాడు. వాస్తవంగా ఇప్పుడు దాకా ఏమేమో చేయాలని ఆలోచించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అనే కాడికి వచ్చింది. ప్రియులారా, ఆ విధంగా ప్రభు ఆయన దర్శించి ఆ దమస్కులోకి వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన వెలుగు ప్రకాశించగానే ఏమైంది? 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. కనుక వారు అతని చేయి పట్టుకొని ఈయన పడ్డోడు లేచి కళ్ళు తెరుస్తుంటే ఏం కావడం లేదంట, కళ్ళు కనిపించడం లేదు. ఇంకా 9లో ఉంది, అతడు 3 దినాలు ఏమి లేదు, చూపు లేకుండా పోయింది. సూర్యుని కంటే వెలుగు దగ్గరకు వస్తే ఇంకా కళ్ళు పాక ఏం పోతాయి చెప్పండి. అంటే యేసు ప్రభు ఇట్లా చేయకపోతే ఈయన మారడని ప్రభుకు తెలుసు. అందుకే ప్రభు ఏం చేశాడంటే అంత వెలుగు రప్పించి మనిషిని నాశనం చేయకుండా కళ్ళు పెట్టేట్టు చేసినాడు. 3 దినాలు ఏం చేశాడంటే, అసలు దేవుడే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన మహిమా ప్రభావం తగ్గించుకొని వచ్చింటాడు. పరలోకంలో మనకు తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుణ్ణి ఆ శరాబులు ఆరాధిస్తూ ఏం చేశారంటే 6 రెక్కలు ఉన్నాయంట. ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో వారి శరీరాలను కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు పరలోకములో ఉండే దూతలే దేవుని యొక్క మహిమ తేజస్సు చూడలేక రెక్కలతో ముఖం కప్పుకుంటే, దేవుడే స్వయంగా మన దగ్గరకు వస్తే ఇంక తట్టుకుంటామా? కాబట్టి సౌలును పౌలుగా మార్చడానికి, మామూలుగా దర్శిస్తే ఆయన మారు మనసు పొందడని ప్రభు సౌలును ప్రేమించి, ప్రియులారా, ఆయన ఒక తీవ్రమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశింపజేసి చివరికి ప్రభువే ఆయనకు ప్రత్యక్షమై, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని మాట్లాడి చివరికి సౌలును దర్శించి రక్షించడానికి ఇలాంటి దర్శనాన్ని ఇచ్చినాడు. ఒక యవనస్తుడు ఏమన్నాడంటే, నేను కూడా మారాలంటే ఏం కావాలి, సౌలును దర్శించినట్లు నన్ను దర్శించాలన్నాడు. సాధ్యమైందండి? ఒకవేళ దర్శించండి అనుకోండి, దర్శిస్తే ఇటు తట్టుకుంటాడా అని 3 రోజులు కళ్ళు లేకపోతే తట్టుకుంటాడా? ఎందుకు ఈ బాధ? యేసుక్రీస్తు ఎవరో సువార్త విన్నప్పుడు ప్రభువుని నమ్మి మారు మనసు పొందితే పోయేదానికి ఒక యవనస్తుడు అంటాడు, ప్రభువుని దర్శించినట్లు నన్ను దర్శిస్తే కానీ నేను మారను అంటాడు. ఇవన్నీ బుద్ధిహీనమైన మాటలు. కాబట్టి ప్రభు ఆయన రక్షించడానికి అలా దర్శించినాడు. బైబిల్లో చూడండి, ప్రభు ఒక్కొక్కరిని ఒక్కోలాగా దర్శిస్తాడు. గొర్రెల కాపుర్ల దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? దూతను పంపించినాడు. దూత చెప్తే వాళ్ళు మారుతారు, తెలుసుకుంటారని తెలుసు. జ్ఞానుల దగ్గరికి ఎవరిని పంపించాడు? నక్షత్రాన్ని చూస్తే జ్ఞానులు కనుక అర్థం చేసుకుంటారని దేవునికి తెలుసు. కాబట్టి సౌలును రక్షించడానికి దేవుడు ప్రభువే వచ్చినాడు, వెలుగు ప్రకాశింపజేసినాడు, దర్శించినాడు, తను తాను సౌలుకు కనపరుచుకున్నాడు. నన్ను ఎందుకు హింసిస్తున్నావని మాట్లాడినాడు. సౌలు ప్రభువుని చూసినాడు. అందుకే బైబిల్లో అగ్రిప్ప రాజు ముందు నిలబడినప్పుడు కూడా చెప్తాడు ఈ దర్శనాన్ని గురించి. ఆ దర్శనం నేను మర్చిపోలేనంటాడు. సౌలు జీవితంలో ఈ దర్శనము ఎన్నడూ మర్చిపోలేని దర్శనం. కాబట్టి అలాంటి దర్శనాన్ని సౌలుకి ఇచ్చినాడు. ఇచ్చి దర్శించినప్పుడు ఆయనకి కళ్ళు 3 దినాలు కనపడకుండా పోయినాయి. ఎందుకు కళ్ళు కనపడకుండా పోయినాయి అంటే, ఒకటి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, దేవునికి వ్యతిరేకంగా దేవుని సంఘానికి కీడు చేయాలనుకుంటే దేవుడు శిక్షించే శిక్ష ఇట్లుంటుంది అని మనకు ఒక పాఠం కోసం.
దేవుని సువార్తకి, దేవుని పరిచర్యకి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు ఉండద్దు. మనము ఇదే అపోస్తుల కార్యముల్లో ఒక వ్యక్తి గుడ్డోడైపోయినాడు. ఎవరైనా వాని పేరు ఏదో బరియస్. చూడండి 13వ అధ్యాయం. ఇది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. వారు ఆ ద్వీపమంతట సంచరించి పాపను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయైన బరియసు ఒక యోధును చూచిరి. పౌలు బర్నబాలు మొదటి సువార్త దండయాత్ర. ఇది సువార్త చేయడానికి వాళ్ళు వచ్చినారు. ఒక ద్వీపానికి, పాపు అనే ఒక ఊరికి వచ్చారంట. ఆ ఊరిలో వీళ్ళకి ఎవరు కనపడినారు? బరియసు అనే అబద్ధ ప్రవక్త. అయితే 7వ వచనం, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. ఈ బరియసు అనేవాడు ఎవరి దగ్గర ఉన్నాడు? సెర్గీ పౌలు అనే అధిపతి దగ్గర ఉన్నాడు. తర్వాత అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరని. ఈ సెర్గీ పౌలు అనే వ్యక్తి పౌలు బర్నబాలను పిలిపించుకొని దేవుని వాక్యం చెప్తే వినాలని ఆశ ఉంది, దానికి వినగోరినాడు అంట. తర్వాత వచ్చిన అయితే ఏలుమ అంటే గారెడవాడని. ఈ బరియసే ఏలుమ అనేవాడు. ఏలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగిపోవాలని యజ్ఞం చేసి వారిని ఎదిరించెను. ఏలుమ అను పేరునకు గారెడవాడని అర్థం. ఈ బరియస్ అనేవాడు గారెడవాడు. గాడిలు చేసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదారికి తీసుకెళ్ళేవాడు. ఈ పౌలు బర్నబాలు వచ్చి ఈ సెర్గీ పౌలుకి దేవుని వాక్యం ప్రకటించి ప్రభువులోనికి నడిపించే ప్రయత్నం చేస్తుంటే 8వ వచనంలో ఈ బరియసు ఏం చేశాడంట? వారిని ఎదిరించాడంట. ఎదిరించేసరికి ఇప్పుడు పౌలు ఏం చేశాడు? 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి, సమస్త కపటముతోనూ దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించురని. ఈ బరియసు అనేవాడు పౌలు బర్నబాలను ఎదిరించాడంట. ప్రియులారా, సువార్తను ఎదిరిస్తే వాళ్ళకి గుడ్డితనమే, గుర్తుపెట్టుకోండి. దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సంఘ పరిచర్యను ఎదిరించేవారు గుడ్డివారైపోతారు. ఈ ఏలుమ అనేవాడిని ఏం చేశాడు పౌలు? నువ్వు ఎల్లప్పుడూ అనలేదు, కొంతకాలం అన్నాడు. అంటే కొద్ది రోజులు గుడ్డోడే మళ్ళీ కళ్ళు వస్తాయి అన్నమాట. కొద్ది రోజులు ఎందుకు పెట్టాడంటే వీడు మళ్ళీ మారు మనసు పొందడానికి అవకాశమే మనకు తెలియదు. అట్లాగే పౌలకు కూడా ప్రభువు దర్శించినప్పుడు 3 దినాలు గుడ్డివాడైపోయినాడు. అందుకనే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన సౌలు, సంఘాన్ని హింసించాలనుకున్న సౌల్ని ప్రభువు దర్శించాడు. దర్శించిన తర్వాత 3 దినాలు గుడ్డివానిగా ఉంచాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పోతే ఎంత ప్రభావం తన మీద చూపిస్తుందో తనకు అర్థం కావడానికి. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుని విషయాల్లో మనము అంత సునాయాసంగా తీసుకోవద్దు. కొంతమంది ఏమనుకుంటారంటే మాకేం అవ్వడం లేదు, ఏం చేసినా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ప్రభువు కూడా ప్రేమ కలిగినవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు. ప్రభువు శిక్షించేటప్పుడు ఎవరు రక్షించలేరు. అందుకే కీర్తనల గ్రంథంలో ఉంది, నువ్వు చేసిన పనులన్నీ నీ ముందు
వరుసగా పెట్టి నిన్ను శిక్షించున్నప్పుడు నా చేతిలో నుంచి నిన్ను విడిపించేవాడెవడు అన్నాడు. కాబట్టి దేవుడు అట్లా శిక్షించేటప్పుడు మనము ఎవ్వరు మనల్ని వచ్చి విడిపించలేరు. అందుకనే శిక్షించకముందే మనం సరి చేసుకోవాలి. కానీ మన ప్రభు ఎట్లాంటి వాడంటే సౌలును కూడా ప్రేమించి సౌలును పౌలుగా మార్చడానికి దర్శించాడు. అంతే, 3 దినాలు గుడ్డివానిగా ఉంచి ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు ఎంత శక్తిమంతుడో గ్రహించడానికి ఆ వెలుగు కానీ ప్రభు స్వరం కానీ 3 దినాలు కళ్ళు కనపడకుండా చేసి తర్వాత భాగంలో మనం వచ్చే వారం చూస్తాం ఏ విధంగా సౌలును రక్షించాడు. ప్రియులారా, మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే సౌలు లాంటి దుష్టులనే ప్రభు రక్షించాలనుకుంటే మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రేమించి రక్షించాలనుకుంటాడు. ముఖ్యంగా ఏంటంటే సౌలు సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎంతో కీడు చేశాడు. కానీ బైబిల్లో మీరు చదవండి, తర్వాత సౌలు ప్రభు దర్శించి రక్షించిన తర్వాత పౌలుగా మారిన తర్వాత ఎన్నడూ సంఘాన్ని హింసించినట్టు బైబిల్లో లేదు. అంతేకాదు సంఘము కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూస్తాం. ఆయన దెబ్బలు తిన్నాడు, హింసించబడ్డాడు, తిండి లేకుండా తిరిగాడు, వెర్రివాడైపోయినాడు, పానార్పణంగా భయపడ్డాడు, సంఘం కొరకు పిచ్చోడైపోయినాడు. ఎందుకు అంత పౌలు త్యాగం చేశాడంటే సంఘము యొక్క గ్రహింపు ఏంటో ఆయనకు అర్థమైంది. ఆయన ఎప్పుడు సంఘానికి నష్టం చేయకుండా ఉండడానికి కారణం ప్రభు ఆయనకు వినిపించిన ఆ స్వరమే. సౌలా, సంఘాన్ని కాదు హింసించింది నన్ను అనే స్వరం ఆయన కనపడుతున్నప్పుడల్లా ఆయన ఎంతో కృంగిపోయి సంఘాన్ని నేను ఎందుకు ఎంత హింసించాను, నేను ఎన్నడూ సంఘాన్ని హింసించవద్దు, సంఘం కొరకు అవసరమైతే నన్ను నేనే ఏం చేసుకుంటా, పానార్పణంగా పోయబడతా, సంఘము కొరకు అవసరమైతే ప్రాణాన్నైనా పణంగా పెడతాను. అందుకే బైబిల్లో చూస్తాం, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటాడు, బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే ప్రభు కోసం, సచ్చినా కూడా ఆయన కోసమే చేస్తాను. బైబిల్లో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రయాణములు ఎన్నో శ్రమలు. బైబిల్ పండితులు ఏం చెప్తారో తెలుసా, అపోస్తలుల కార్యాల్లోనే ఒకసారి పౌలును రాళ్లతో కొడతారు. కొట్టినప్పుడు ఆయన చనిపోయినాడని కాళ్ళు పట్టుకొని ఊరు బయటకు విడిచినారు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అప్పుడు పౌలు చచ్చిపోయినాడు అని చెప్తారు. చనిపోయాడు, ప్రభువు కోసం ఆయన చనిపోయినాడు. అయితే ప్రభు మళ్ళా తిరిగి ఏం చేశాడు, ఆయన్ని బ్రతికించాడు. ఆ రాళ్ళతో కొట్టినప్పుడు చచ్చిపోయినప్పుడే కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు 3వ ఆకాశానికి కొనుకోబడ్డాడు, పరదేశుకు వెళ్ళాడు, అక్కడ వచింపశక్యం కాని మాటలు విన్నాడు, అది ఏ మనిషి పలకకూడదని చెప్పిన ఆ మాటలు ఆ రాళ్ళతో కొట్టినప్పుడు చనిపోయి అక్కడికి పోయాడు అని బైబిల్ పండితులు చెప్తారు. అంటే అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు, ప్రభు కొరకు ఎంత త్యాగం చేశాడో మనం చూస్తాం. చివరికి ఆయన రోమా చెరసాల్లో ఆయన వేయబడి రోమా పట్టణంలో చివరికి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. శిరచ్ఛేదనం చేయబడ్డాడు. నేను హతసాక్షుల బుక్కులు చదివాను. ఆయన ఎట్లా చంపబడ్డాడు తెలుసా, ఇప్పుడు 2 మొత్తులు ఉంటాయి కదా, ఇటొకటి పెట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆయన తలకాయ ఇట్లా పెట్టారు, మెడకాయ గ్యాప్ వరకు పెట్టి ఒకే దెబ్బతో మెడ మీద ఏం చేశారు, నరికేసినారు, అట్లా చంపేశారు. కాబట్టి అంతగా పౌలు దేవుని కొరకు పానార్పణముగా జీవితం పణంగా పెట్టినాడు. ఎందుకంటే పౌలుకు తెలుసు ప్రభు యొక్క సంఘం అంటే ఏంటి, సంఘ విలువలు అంటే ఏంటి తెలిసినోడు. కాబట్టి ఆయన జీవితం అంతా సంఘం కొరకు ప్రయాసపడి చివరికి ప్రభు కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. కనుక నేను కూడా ప్రభు నమ్మి రక్షించబడిన తర్వాత సంఘాన్ని ప్రేమించాలి, సంఘము కొరకు మన వంతు మనం ప్రయాసపడాలి, కానీ సంఘానికి అన్నాడు కీడు చేయకూడదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.